శ్రీ గురుభ్యో నమః. సరస్వతీ స్వరూపమైన సభకి నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే అంశం యువత సాంస్కృతిక జీవన విధానం పరివర్తన. ఆలోచనలు ధర్మాలు ఒకవైపు, తెలివితేటలు కల్పనా చాతుర్యం సౌందర్యారాధన మరోవైపు, ఆచరణ బాహ్య ప్రవృత్తి ఇంకోవైపు. ఈ మూడు అంశాల త్రివేణి సంగమమే సంస్కృతి అని అరవింద్ ఘోష్ అన్నారు. మన భారతదేశ సంస్కృతి విశ్వజనీనమైన విలువలు కలిగినటువంటిది. దేశం గొప్పది, విలువలు కలిగినది అంటే దేశ ప్రజలు గొప్ప సంస్కారవంతులని అర్థం. నిజానికి దేశం అంటే దేశ ప్రజల సంస్కృతి అని అర్థం. పాశ్చాత్య దేశాలు కళ్ళు తెరవకముందే మన దేశంలో సమస్త జ్ఞానానికి మూలమైన వేదాలు వెలిశాయి. ఒక రకంగా విశ్వగురువు అని పేరు సంపాదించుకున్న మన దేశం అన్ని రంగాలలోనూ ఎన్నో దేశాల కంటే అగ్రగామిగా ఉండేది. మన దేశం యొక్క పూర్వ వైభవాన్ని 3 రంగాల్లో ఇప్పుడు ముచ్చటించుకుందాం. మొట్టమొదటిది విద్యారంగం. ప్రపంచ ప్రఖ్యాతమైన మన విశ్వవిద్యాలయాలైన నలంద, తక్షశిల, విక్రమశిల మొదలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో మన దేశ ప్రజలతో పాటుగా ఎందరో విదేశీయులు విద్యను అభ్యసించారు. మన సాంప్రదాయం, నాగరికత, సంస్కృతి మొదలైన వాటికి తలవంచి లెక్కకు మించిన విదేశీయులు ఇక్కడే స్థిరపడిపోయారని చరిత్ర చెబుతోంది. అయితే నేడు విద్య కోసం మనం విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోతున్నాం. రెండోది వ్యాపార రంగం. ఈ విషయం చూస్తే పూర్వం మన దేశం నుంచి ఎంతో సరుకు విదేశాలకు వెళ్ళేది, విదేశీ మారక ద్రవ్యం లభించేది. ఇప్పుడు మనం స్వదేశీ వస్తువులు మాని విదేశీ వస్తువులనే విలాసంగా కొని తెచ్చుకుని తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నాం. ముచ్చటగా మూడో విషయం నైతిక విలువలు. పూర్వం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకునే పనే లేదు. ఏ విషయానికి సంబంధించిన ఒప్పందమైనా రాతపూర్వకంగా చేసుకోవడం అనేది ఆ రోజుల్లో లేదు. నోటి మాటలే తప్ప నోటు మాటలు అప్పుడు లేవు. అంత నిజాయితీ. మరి నేడు బ్యాంకుల్లో పెన్ను రక్షణ కోసం 10 రూపాయల దారం, చలివేంద్రాల్లో మంచినీళ్ల గ్లాసు రక్షణ కోసం 25 రూపాయల గొలుసు కడుతున్నాం. మన దేశంలో పూర్వం ఉన్న నదులు, పర్వతాలు, పర్యాటక స్థలాలు ఇప్పుడు ఉన్నాయి. గొప్ప దేశం అన్న పేరు రావాలంటే దేశానికి అసలు ఏముండాలి? సరిహిం న సరేహిం న సరవరేహిం నవి ఉజ్జాణవణేహిం దేశ రవణోంతి వఢ నివసంతేహిం సు అణేహిం. హేమచంద్రుడు రాసిన ప్రాకృత శ్లోకం ఇది. ఏ దేశమైనా నదుల వల్ల, సరస్సుల వల్ల, పెద్ద పెద్ద తటాకముల వల్ల, ఉద్యానవనాల వల్ల గొప్పదవదు. ఆ దేశంలో నివసించే సంస్కారవంతమైన ప్రజల వల్లనే గొప్పదవుతుంది అని ఆ శ్లోకానికి అర్థం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారి మాటకు ఇది స్ఫూర్తి. మనం సమాజంలో ఉన్నాం. మనం వేరు, సమాజం వేరు కాదు. మనం లేనిదే సమాజం లేదు, సమాజం లేనిదే మనకు మనుగడ లేదు. నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే సమాజం, సమాజం కలిస్తే సుహృద్భావం. మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలు అంటే జీవనం, ఆచారం, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, మానవ సంబంధాలు, పాలన మొదలుగా గల అనేక విషయాలని మన సంస్కృతి వివరిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశ సంస్కృతి అత్యంత ప్రాచీనంగా ఉంది. ప్రాచీన సంస్కృతిని మనకు అందించే సాహిత్య గ్రంథాల్లో బృహత్కథ, గాథా సప్తశతి ముఖ్యమైనవి. ఇవి 2 శాతవాహనుల కాలం నాటి ప్రాకృత భాషా గ్రంథాలు.
గౌతమ బుద్ధుడి కాలానికే మన దేశంలో సువ్యవస్థితమైన దేశీయ సంస్కృతి సాంప్రదాయం ఏర్పడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రాంతీయమైన చిన్న చిన్న భేదాలు ఉన్నా వాటికి అతీతంగా భారతీయ సంస్కృతి ఆసేతు హిమాచల పర్యంతం ప్రజలందరి సంస్కృతిగా మారిపోయింది. సంస్కృతి అనేది సమాజగతమైతే సంస్కారం అనేది వ్యక్తిగతం. జనజీవన యానం ప్రశాంతంగా జరగాలంటే మన సంస్కృతి ఇచ్చే సంస్కార బలమే మూలాధారం అవుతుంది. ఆత్మ సంస్కారాన్ని నేర్పి మానవుడు సంఘజీవి అని, మానవ సేవే మాధవ సేవని బోధించేది సంస్కృతి. ఇటువంటి బోధలు విశ్వానికి అందించిన ఘనత భారతీయ సంస్కృతికి ఉంది. శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అరవిందులు, ఠాగూర్ మొదలుగా గల అనేక మంది భారతీయ సంస్కృతి వైభవాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. యువతీ యువకులు సంస్కారవంతులై చక్కని జీవన విధానం అవలంబించినప్పుడే దేశ సంస్కృతి ఉన్నత శిఖరాలని అధిరోహిస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథమైన ఋగ్వేదం ఆధారంగా నేటి యువత ఆచరించవలసిన వైదిక సంస్కృతిలోని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఒకటోది ఆశ్రమ ధర్మ వ్యవస్థ. ఇది మన సంస్కృతికి చాలా ముఖ్యమైన విషయం. మానవ జీవితం సుమారుగా 100 సంవత్సరాలు అని అనుకుంటే దానిని 4 ఆశ్రమాలుగా విభజించారు. పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలు విద్యాభ్యాసానికి, 26 నుంచి 50 సంవత్సరాలు గృహస్థాశ్రమానికి, 51వ సంవత్సరం నుంచి 75 సంవత్సరాల వరకు వానప్రస్థానికి, 76 నుంచి 100 సంవత్సరాలు సన్యాసాశ్రమానికి విభాగం చేయబడింది. అంటే ఈ అంశాన్ని ఆధారం చేసుకుని కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో రఘువంశరాజుల జీవన విధానం ఎలా ఉండేదో ఓ శ్లోకంలో వివరించారు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. ప్రతి వ్యక్తి 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాన్ని పాటించి విద్యను అభ్యసించాలి. ఆ పైన 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమంలో ఉండి సుఖాలు అనుభవించాలి. 50 సంవత్సరాలు పైబడినప్పుడు కుటుంబ బాధ్యతలు పిల్లలకు అప్పగించి ముని వృత్తిలో విశ్రాంతి తీసుకోవాలి. 75 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక సాధనలతో మోక్షం పొందాలి. ఇది మన సంస్కృతిలో భాగం. దీనిని విస్మరించకూడదు. రెండోది పరస్త్రీల ఎడల మాతృభావన. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. దీనిని పోతన గారు భాగవతంలోని ప్రహ్లాదుడి వ్యక్తిత్వం గురించి వివరిస్తూ కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అన్నారు. స్త్రీలని తల్లివలే గౌరవించడం భారతీయ సంస్కృతిలోని ప్రధాన విషయం. ఇది నేటి యువత ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మూడోది నిరాడంబర జీవనం. ఎటువంటి ఆడంబరాలు లేకుండా జీవనం గడపడం మన సంస్కృతిలో భాగం. నిద్రాలస్యం దేహయత్నం కేశవిన్యాసమేవ చ ఆసక్తిమసనే వస్త్రేనాతిరిక్తం సమాచరేత్ అని ఒక సంస్కృత శ్లోకం. ఆహార వస్త్రాదులలో, శరీర పోషణలో, తలదువ్వుకోవడంలో ఎక్కువ ఆసక్తి ఉండకూడదని పై శ్లోకం చెబుతోంది. లడ్డూ జిలేబీ హల్వాలే అక్కరలేదు, బియ్యపుండ్రాళ్లకే చెయ్యి చాచు, పలిపంపు పట్టుదువ్వలు వలే పని లేదు, పసుపు గోచీకే సంబ్రాలు పడును, ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు, పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు.
కల్కితురాయిలకై తగాదా లేదు, గరిక పూజకే తలకాయనొగ్గు. పంచకల్యాణికై ఎల్కపాన్పు లేదు, ఎలుక తత్తడికే భుజాలెగురవైచు. పంచభక్ష్యాలకై మొండి పట్టు లేదు, పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చి తండ్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వినాయకుడిని నిరాడంబరత్వానికి ప్రతినిధిగా పై పద్యంలో చెప్పారు. అందువల్ల జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా ఉండాలి తప్ప అప్రధానమైన అనవసరపు ఆడంబరాలకి డాంబికాలకి నేటి యువతరం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక 4వ అంశం వృత్తి పట్ల గౌరవం. వృత్తి అనేది మానవుని జీవనోపాధి. ఇందులో ఉచ్చ నీచాలు లేవు. ఏ వృత్తి అయినా చేసే వృత్తి పట్ల పరిపూర్ణ విశ్వాసం, గౌరవం ఉండాలి. సహజమైన వృత్తి ఏదైనా దానిని మనం గౌరవించాలి. కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అని ఉన్నా నేడు కొన్ని వృత్తులు కనుమరుగైపోయాయి. కొత్త మాసకి నాగలి చెక్కి దీవనలిచ్చిన కుమ్మరి ఏడి, దీవనలిచ్చిన కుమ్మరి ఏడి. సంకురాత్రికి కొత్త కుండలు చేసి పంపిన కుమ్మరి ఏడి, చేసి పంపిన కుమ్మరి ఏడి. పంచెలుగా మంచాలు నేసిన ఇక్కడి దేవాంగుల వీధెక్కడ, గరిసెల ధాన్యం గాదులు అల్లిన ఎరకల గుడిసెలు ఏవి ఇక్కడ. ఆగరిసాల కుమ్మరి ఆవం రంపం మగ్గం ఉలి బాడిస. సమస్త వృత్తుల సరుకులు ఏవి మచ్చుకైన కనిపించవే మరి. పచ్చిమిరప పామాయిలు అరటి చెరకు వ్యాపార పంటలెవరివి. చోళ్ళు గంటెలు జొన్నలు ఊదలు ఉలవ జనపవరి చేలేమాయే. నాగలి పట్టి దున్నే నారైతన్నలు ఏరి వారేమైనారు, నారైతన్నలేరి వారేమైనారు అని ప్రముఖ గేయ రచయిత శ్రీ గంట్యాడ గౌరనాయుడు గారు ఆవేదనలో ఎంతో అర్థం ఉంది. నేటి యువత దీనిని తెలుసుకుని ఏ వృత్తినైనా, దాన్ని స్వీకరించింది ఏ వృత్తి అయినా దాని పట్ల గౌరవభావాన్ని పెంచుకోవాలి. ఇక 5వ విషయం పాపభీతి. పాపపు పనులు చేస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు అనే భయం ఉండాలి. సాధారణంగా మనం స్వార్థంతో కానీ పెద్దవాళ్ళు చెబితే కానీ తప్పు చేస్తాం. ఫలితం అనుభవించేది మాత్రం కర్త కారయికా చైవ ప్రేరకస్య అనుమోదకః చత్వారో పాపభాగినః అని చెప్పబడింది. అంటే పాపపు పని చేసినవాడు, చేయించినవాడు, ఆ పని చేయమని ప్రేరేపించినవాడు, అనుమతించినవాడు పాపాన్ని సమంగా పంచుకుంటారు. పుణ్యకార్యమైనా కూడా అంతే. అందుకని ఈ విషయం పట్ల యువత జాగ్రత్తగా ఉండాలి. ఇక 6వ విషయం సమస్త ప్రాణుల ఎడ దైవ భావన. శివాలయానికి వెళ్ళినప్పుడు నంది కొమ్ముల నుంచి, ఆ కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తాం. ఇందులో గొప్ప అంతరార్థం ఉంది. నంది పశువు, శివుడు పశుపతి. ప్రతి పశువులోనూ పశుపతిని చూడాలి. అంటే ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూడాలన్న గొప్ప అంతరార్థం ఇందులో ఉంది. అది మనం గమనించకపోవడం వల్ల దాని ఫలితాన్ని మనం పూర్తిగా పొందలేకపోతున్నాం. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వ్యయింత్రుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పరి భరతమేదిని. 33 కోట్ల దేవతలెగబడ్డ
దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే. భాగ్యవిహీనుల క్షుత్తులారునే. సాటి జీవిని జీవిగా చూడాలి. ప్రతి భక్తుడు ప్రతి జీవిలో భగవంతుణ్ణి చూడగలిగితే సమస్త ప్రాణికోటిలో దైవాన్ని దర్శించగలగడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దీనిని యువత ఆచరణలో పెట్టినప్పుడు దేశం పూర్వ వైభవాన్ని తప్పనిసరిగా సంతరించుకుంటుంది. భారతీయ సంస్కృతిపై రామాయణ భారతాల ప్రభావం ఎక్కువగా ఉంది. వాటిలోని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సత్యం, అభిరుచులు యువత జీవన విధానంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల యువతరం వీటిని విధిగా చదవాలి. జైన సంస్కృతిలోని పంచవ్రతాలు, త్రిరత్నములు, సమ్యక్ దర్శనం రైట్ ఫెయిత్, సమ్యక్ జ్ఞానం రైట్ నాలెడ్జ్, సమ్యక్ చారిత్రము రైట్ కండక్ట్ అనేవి నేటి యువతరానికి తెలియాలి. బౌద్ధ సంస్కృతిలోని అష్టాంగ మార్గాలు, ఇస్లాం రాజుల ప్రభావం వల్ల వచ్చిన త్యాగ గుణం, బ్రిటిష్ పాలన నుండి వచ్చిన క్రైస్తవ సంస్కృతి భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేశాయి. వీటన్నింటి ద్వారా నేటి యువత అవలంబించవలసిన ముఖ్యమైన లక్షణాలని చూద్దాం. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. హక్కులే కాకుండా బాధ్యతలని చక్కగా ఆచరించాలి. సత్యం వద, ధర్మం చర అనేవి భారతీయ సంస్కృతికి ప్రాణంతో సమానం. ప్రేమ, శాంతి, అహింస తప్పనిసరిగా అలవర్చుకోవాలి. చాంచల్యం, సంశయం, నిరుత్సాహం, దోష దూషణ ఉండకూడదు. అకుంఠిత దీక్ష ఉండాలి. ఈ 6 లక్షణాలు అలవర్చుకోవాలి. ఆధునిక యువతరానికి వివేకానందులే విశ్వజనీన ఆదర్శం. ఆయన స్వల్ప జీవితకాలం 32 సంవత్సరాల్లోనే ఎన్నో మహత్కార్యాలు చేశారు. ఆయన మానవాళి సంక్షేమానికి, అభ్యున్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేశారు. వారి బోధనలలో కొన్నింటినైనా నేటి యువతరం ఆదర్శంగా తీసుకుంటే దేశ సంస్కృతి వేనోళ్ల కొనియాడబడుతుంది. వివేకానందుని బోధనలలో కొన్ని స్ఫూర్తిదాయక వాక్యాలు చూస్తే, సార్వజనీన ప్రేమ, బాధాతప్తుల ఎడ దయ అనేవి సేవాభావాన్ని పెంపొందిస్తాయి. అవి నైతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి దోహదపడి వారి జీవితంలో సార్థకతను, శాంతిని పొందటానికి ఉపకరిస్తాయి. నాయకత్వం వహించేటప్పుడు సేవకుడిగా ఉండాలి. నిస్వార్థంగా ఉండాలి. అనంత సహనం కలిగి ఉండాలి. ప్రేమ, మంచితనం, పవిత్రత మనలో వృద్ధి చెందితే బయట ప్రపంచమంతా అవే మనకి కనబడతాయి. అఖండమైన ఉత్సాహం, అపరిమితమైన ధైర్యం, అప్రతిహతమైన శక్తి, అన్నింటినీ మించి పరిపూర్ణమైన విధేయత అనే లక్షణాలు ఒక వ్యక్తిని కానీ దేశాన్ని కానీ పునరుజ్జీవింపజేస్తాయి. విశ్వాసం, నిజాయితీ, శ్రద్ధాభక్తులు ఉన్నంతవరకు సర్వం వికాసాన్ని పొందుతుంది. స్వలాభాన్ని, వర్గకీచులాటలని, అసూయని విడిచిపెట్టాలి. భూమాతలాగా ఓర్పుతో ఉండాలి. నిస్వార్థంగా పనిచేయాలి. మరొకరిని చాటున దూషిస్తున్న మిత్రుని మాటలను ఎప్పుడూ వినకూడదు. ఘనకార్యాలేవి మోసంతో సాధించబడలేదని గుర్తుపెట్టుకోవాలి. అకుంఠిత దీక్ష, శక్తి ద్వారానే అవి సాధ్యం అవుతాయి. ధీరత్వాన్ని ఎల్లవేళలా ప్రదర్శించాలి. సోమరులుగా కాలం గడపకూడదు. దీక్షాపరులుగా కాలం గడపాలి. వ్యర్థ కాలయాపన పనికిరాదు. అసూయ, అహంకారం వదిలేయాలి. సత్ప్రవర్తనే మన ఊపిరి. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. 1000 సార్లు విఫలమైన మరోసారి ప్రయత్నం చెయ్యండి. ఈ విధంగా ఉత్తేజకరమైన వాక్యాల ద్వారా నేటి యువత సంస్కారభరితం అవుతుంది. అత్యాధునికంగా శ్రీ ఉప్పులూరి మురళీకృష్ణ గారు యువత ఉత్తమ సాంస్కృతిక లోక జీవనానికి అత్యాధునికంగా ఉప్పులూరి మురళీకృష్ణ గారు చెప్పినటువంటి సోపానాలు ఒక 10 చెప్పారు. ఆయన చిన్న చిన్న ఆంగ్లేయ పదాల్లో 10 సోపానాలు అందించారు. ఒకటోది ఐ,
నేను నేను అనే అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలిపెట్టి సర్వప్రాణులలో దైవాన్ని చూడాలి. అప్పుడే మనిషి దేవుడవుతాడు. రెండోది ఉయ్, మనం ఐకమత్యంగా ఉండి అభివృద్ధి ఫలాన్ని అందుకుని 10 మందికి పంచి అనుభూతిని అనుభవించాలి. మూడోది ఈగో, దురభిమానం. మనలో ఎప్పుడైతే ఈ దురభిమానం తొంగి చూస్తుందో అప్పుడే మన పతనం ప్రారంభమవుతోందని చెప్పుకోవాలి. ఈ దురభిమానానికి నిలువెత్తు దర్పణం దుర్యోధనుడు. నాలుగోది లవ్, ప్రేమ. ప్రేమ అంటే విశ్వప్రేమ. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో సర్వప్రాణులను ఆ విధంగా ప్రేమించగలగాలి. ప్రపంచం అంతా ఒకే కులం, ప్రేమ కులం. ప్రేమకు ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలీదు. ఐదోది స్మైల్, చిరునవ్వు. చిరునవ్వు అనేది ఎదుటి వ్యక్తికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అయితే మన చిరునవ్వు వంకర భావంతో కానీ వెక్కిరింత ధోరణితో కానీ ఎదుటివారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా కానీ ఉండకూడదు సుమా. ఆరోది రూమర్, గాలివార్త. ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది గాలి, దానికంటే వేగవంతమైనది గాలివార్త. ఇది ఓ రకం అబద్ధం లాంటిదే. నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచాన్నే చుట్టి వచ్చేస్తుంది. ఇది భయంకరమైన పాపాల్లో ఒకటిగా చెప్తోంది ధర్మం. ఏడోది సక్సెస్, విజయం. కష్టపడే తత్వాన్ని అలవరుచుకుని విజయాన్ని కరతలామలకం చేసుకోవాలి. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే విజయం దాసోహం అంటుంది. అంతిమ లక్ష్యం విజయ సాధనే. ఎనిమిదోది జెలసీ, అసూయ. దీనికి మనం లొంగకుండా ఉంటే ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు. మనలో ప్రవేశించిందా మన పతనం ఖాయం. అసూయాగ్రస్తుడు ఏ పని చెయ్యలేడు, దేనిని పొందలేడు, ఒక్క పతనాన్ని తప్ప. తొమ్మిదోది నాలెడ్జ్, విజ్ఞానం. మనిషి ప్రతిభావంతుడు కావాలి, విజ్ఞానవంతుడు కావాలి. స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ధనీ, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విజ్ఞాని అన్ని చోట్ల గౌరవించబడతాడు. పదోది కాన్ఫిడెన్స్, నమ్మకం. ఇది ఉంటే ప్రపంచాన్నే గెలిచేయచ్చు. నేను ఏ పనినైనా చెయ్యగలను, దేనినైనా సాధించగలను అనే గట్టి నమ్మకం ఉండాలి. చివరిగా 4 రకాల వ్యక్తిత్వం ఉన్న మనుషులను గురించి చెప్పుకోవాలి. He who knows not that he knows not is a fool. Shunt him. He who knows and knows not that he knows is asleep. Wake him. He who knows not and knows that he knows not can be taught. Teach him. He who knows and knows that he knows is a prophet. Follow him. ఈ విధంగా నడుం బిగించిన యువత భవిష్యత్తులో చక్కని సంస్కారంతో, సాంస్కృతిక జీవన విధానంతో మన భారతీయ సంస్కృతిని అన్ని దేశాలలోనూ అగ్రగామిగా నిలబెడుతుందని ఆశిద్దాం. జై హింద్.